రైతాంగానికి సేవలు అందించడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు ముందంజలో ఉన్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి, తెలుగు రాష్ట్రాల్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ యూనివర్సిటీల పరిధిలో పనిచేస్తున్న కేవీకేలు రైతులకు విశేషమైన సేవలు అందిస్తున్నాయి. సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతులకు పరిచయం చేయడం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, వాతావరణ సమాచారం, పంటల యాజమాన్యం, చీడపీడల నివారణ, నూతన వంగడాలను రైతులకు అందించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఫలితాలను రైతులకు తెలియజేయడం వంటివి కేవీకే ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రధానంగా కృష్ణా జిల్లాలోని కంఠసాల కేవీకే విశేషమైన సేవలు అందిస్తోందని శాస్త్రవేత్త తెలియజేస్తున్నారు. విజ్ఞాన కేంద్రం అంటే వ్యవసాయ విజ్ఞాన కేంద్రం అన్నమాట. ఇది భారత వ్యవసాయ పరిశోధనా మండలి యొక్క వినూత్న సంస్థ. మొదటి కేవీకే 1974లో స్థాపించబడింది. 650కి పైగా దేశాలలో కేవీకేలు ఉన్నాయి. వీటికి ఐసీఏఆర్ నిధులు సమకూరుస్తుంది. ఐసీఏఆర్ ఇన్స్టిట్యూట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రభుత్వేతర సంస్థలు, స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా వీటి నిర్వహణ జరుగుతుంది. సంప్రదాయ సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు ఆధునిక సేద్యంతో అధిక దిగుబడులు సాధించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాలు సహకరిస్తున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం, సాగు రంగంలో ఉపాధి మార్గాలు చూపుతున్నాయి. ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి కొత్త పరిశోధనలను రైతులకు చేరువ చేస్తోంది. రైతులు, వ్యవసాయ మహిళలు, గ్రామీణ యువకులు, విస్తరణ సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడానికి, సాంకేతిక అభివృద్ధితో ముందుకు నడిపించడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విస్తరణ సేవలు రైతు సోదరులకు ఎంత మేరకు మనకి ఆ సేవలు అనేది అందుబాటులోకి అందుతున్నాయి అనే వివరణ మీద ఈరోజు మనం చర్చించనున్నాము. ముఖ్యంగా చూసినట్లయితే ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మనకి ఏవైతే విస్తరణ సేవలు ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. మొదటిగా మనం చూసినట్లయితే ఈ విస్తరణ సేవ కింద 3 కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. మొదటిగా కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ సమాచార టెలికాస్ట్ అంటే సమాచారాన్ని అందించే కేంద్రాలు 3 విభాగాలుగా పనిచేస్తున్నాయి. కృషి విజ్ఞాన కేంద్రం యొక్క ముఖ్య పాత్రలు చూసుకుంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటే అధునాతన యొక్క పరిజ్ఞానము రైతుల్లోనికి తీసుకెళ్ళి అది రైతుల చేత అవలంబించేలా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు అనేవి మనకి పనిచేస్తూ ఉంటాయి. రెండవదిగా ఏదైనా నూతన వంగడాలు లేదా నూతన విత్తనాలు వచ్చినప్పుడు రైతు క్షేత్రస్థాయి పరిశీలనలో రైతుకి ఇచ్చి ఆ క్షేత్రస్థాయి పరిశీలనలు అనేవి చేసి అది ఎప్పుడైతే మనకు విజయవంతంగా ఆ విత్తనం అనేది మనకు నమోదైందో అప్పుడు రైతులందరిలోకి కూడా ఈ విత్తనాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రైతులకు మనకి ఈ స్థాయి అంటే క్షేత్రస్థాయి పరిశీలనలే కాకుండా విపత్తు సమయాల్లో అంటే ఏదైనా తుఫాను లేదా ఏదన్నా కరువు వచ్చిన సమయంలో కూడా ఈ శాస్త్రవేత్తలందరూ క్షేత్రస్థాయి పరిశీలనలు ఫీల్డ్కి వెళ్ళి చూసి రైతులకు ఆ సమయంలో తగు మేలైన యాజమాన్య పద్ధతులు అనేవి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండవదిగా చూసుకుంటే మనకి ఏరువాక కేంద్రాలు, డాట్ సెంటర్స్ అంటారు. ఇవి ప్రతి జిల్లాకు కూడా ఒక్కొక్క ఏరువాక కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏరువాక కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసినట్లయితే వనరుల సహాయంతో అంటే ఏదైతే మనకి నీటి వనరులు కానీ, భూగర్భ జలాలు కానీ లేదా పోషకాలు కానీ వనరుల సహాయంతో మేలైన యాజమాన్య పద్ధతులు పంటల్లో ఏ విధంగా తీసుకోవాలనేది ఈ ఏరువాక కేంద్రాలు అనేది చూస్తాయి. అదేవిధంగా విసిడీలు కానీ సీడీలు కానీ పెంపొందించి రైతులకు నూతన టెక్నాలజీ అంటే నూతన అధునాతన పరిజ్ఞానం గురించి కూడా అవి డిస్ప్లే చేయించి అవి వీడియోలు అనేవి ప్లే చేసి చూపించి రైతులకు అవగాహన అనేది కూడా కల్పిస్తారు. అంతేకాకుండా డయాగ్నోస్టిక్ విజిట్ సెంటర్ అంటే ఒక సైంటిస్టు డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ అంటే జిల్లా వనరుల కేంద్రం వాళ్ళతో కలిసి ఈ వ్యవసాయ పొలాలు అనేది వీక్షించి దాంట్లో ఉన్న లోపాలను తెగుళ్లను అన్నీ గుర్తించి నూతన టెక్నాలజీకి సంబంధించిన ఎరువులు యాజమాన్యం కానీ, పురుగుల యాజమాన్యం, చీడపిల్ల యాజమాన్యం గురించి మనకి తెలియజేస్తూ ఉంటారు. మూడవదిగా మన ప్రింట్ అండ్ పబ్లిషింగ్ మీడియా చూసుకుంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క మొదటిగా వ్యవసాయ పంచాంగము ఒక బుక్ రూపంలో మనకి ప్రతి ఉగాదికి ఈ వ్యవసాయ పంచాంగం అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వ్యవసాయ పంచాంగంలో మనం గమనించినట్లయితే
కంప్లీట్ అంటే మొత్తం రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వారంగా ఏవేవి పంటలు అనేది మనకి వేస్తున్నారు, దాని యొక్క కంప్లీట్ సమాచారం అనేది, పూర్తి సమాచారం అనేది ఆ యొక్క వ్యవసాయ పంచాంగంలో పొందుపరచబడింది. దానితో పాటుగా పశువుల యాజమాన్యం, తర్వాత గృహ విజ్ఞాన శాస్త్రం యొక్క సమాచారం కూడా అందులో పొందుపరచబడుతుంది. కేవీకే పెద్ద సంఖ్యలో విస్తరణ కార్యక్రమాల ద్వారా మెరుగైన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కల్పిస్తోంది. విత్తనాలు నాటడం, సేంద్రియ ఉత్పత్తులు, జీవన ఎరువులు, మేలుజాతి పశువులు, పందులు, పౌల్ట్రీ జాతులు వంటివి కేవీకేల ద్వారా ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచుతాయి. జిల్లా స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద రంగాల కార్యక్రమాలకు మద్దతుగా కేవీకేలో వ్యవసాయ విజ్ఞానం, వనరుల కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నూతన విస్తరణ పద్ధతులు ఏమున్నాయనేది కనుక మనం చూసినట్లయితే, మొదటిగా జెండా పద్ధతి. అంటే జెండా పద్ధతి అని అంటే రైతు ఎల్లవేళలా మనకి పొలంలో అందుబాటులో ఉంటాడనేది అవకాశం కాదు. కానీ ఎప్పుడైనా శాస్త్రవేత్తలు ఆ పొలం వెంబడి అట్లా దారివన్నా వెళ్ళినప్పుడు ఆ పొలంలో ఏదైనా సమస్య కనుక శాస్త్రవేత్త గమనిస్తే వెంటనే ఆ పొలాన్ని పరిశీలించి ఒక పత్రం తీసుకుని ఆ పత్రం మీద అక్కడ వచ్చిన ఇబ్బంది, దాని సమస్య, దానికి సంబంధించిన సొల్యూషన్, అంటే దానికి ఏం చేయాలనేది కూడా పూర్తి వివరణ రాసి అది ఒక కర్రకి గుచ్చి ఆ పొలంలో జెండాలాగా తగిలించడం అనేది జరుగుతుంది. రైతు అంటే శాస్త్రవేత్తలు వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా పొలం వచ్చినప్పుడు ఏంది పత్రం అని చెప్పి తీసి చదివితే ఆ రైతుకి ఆ పొలంలో వచ్చిన సమస్య మీద అవగాహన కలిగి వెంటనే ఇతరులతో పంచుకుని సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా రెండవదిగా చూస్తే గ్రామ దత్తత కార్యక్రమాలు. ఈ గ్రామ దత్తత కార్యక్రమాలు వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తర్వాత కళాశాలలు కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ గ్రామ దత్తత కార్యక్రమంలో మనకి మెయిన్గా తీసుకున్నట్లయితే ఒక గ్రామాన్ని మనం సెలెక్ట్ చేసుకుని దాని అన్ని విధాల వ్యవసాయపరంగా మనం అభివృద్ధి చేయించడం. ఈ గ్రామ దత్తత కార్యక్రమంలో గల మెయిన్ ముఖ్య ఉద్దేశాలు ఏముంటాయంటే క్షేత్రస్థాయి పరిశీలనలు, తర్వాత ఆన్ఫార్మ్ ట్రయల్స్ అంటారు, తర్వాత ప్రథమ శ్రేణి పరిశీలన, ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ అంటారు. అంటే ఏదైనా కొత్త వంగడాలు వచ్చినప్పుడు మనం ఎంచుకున్న గ్రామానికి వెళ్ళి ఆ రైతులకు కొత్త వంగడాలు అనేది ఇచ్చి వాటి మీదనే మనం ట్రయల్స్, పరిశోధనలు చేసి అది సక్సెస్ అయిన పిదప అది ఇతర రైతులకు కూడా అవలంబించేలాగా సహాయము మనము చేయించవచ్చు. మనకి ఇంకా విస్తరణ సేవలు చూసుకున్నట్లయితే మన గ్రామీణ యువతకు కూడా శిక్షణా కార్యక్రమాలు, అంటే తర్ఫీదునివ్వడం, మనకి వాళ్ళకి నచ్చిన సేవ దాంట్లో మనం తర్ఫీదు అనేది ఇవ్వచ్చు. వాస్తవానికి తీసుకుంటే మనకి పుట్టగొడుగులు పెంపకం అని, లేదా వర్మీ కంపోస్టు తయారీ అని, అదేవిధంగా మనకి ఇంకా చాలా రకాల కోళ్ళ పెంపకాలని, ఇట్లాంటి విషయాల్లో ఇప్పుడు రైతులు దేంట్లో అయితే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారో గ్రామీణ యువత, దాంట్లో కూడా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది.